హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజైతే నేను మార్నింగ్ నుంచే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో, మార్నింగ్ ఇప్పుడొచ్చేసి 6:20-6:30 మధ్యలో అవుతుంది. సో, ఇంక నేను లేచా అనమాట. ఈ మధ్యన ఒక వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్స్‌లో ఇదొకటి స్టార్ట్ చేశా అనమాట. గుడ్ హ్యాబిట్స్ అని ఎందుకంటున్నా అంటే, ఎప్పుడు 7:30, 8 అయినా సరే లెగబుద్దవ్వదు. సో, అయినా సరే ఒక 10-15 డేస్ నుంచి నేను ఈ టైంకి లేవడం అలవాటు చేసుకున్నాను. మొత్తం చేంజ్ చేస్తున్నాను. అంటే లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్‌కెళ్దామనేసి. సో, ఈవెన్ ఫుడ్‌తో సహా డైట్ అని చెప్పలేను. బట్ ఇంక్లూడ్ చేయాల్సినవి ఇంక్లూడ్ చేస్తున్నాను. కట్ చేయాల్సినవి కట్ చేస్తున్నాననమాట. కట్ చేయడం అంటే పూర్తిగా కాదు. సో, అంటే లైక్ హెవీ ఆయిల్స్ కానీ ఇలా ఆయిలీ ఫుడ్ గానీ అట్లా. సో, కొంచెం బికాజ్ చెప్పాను కదా! నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది. నా రిజల్యూషన్ ఇదే. సో, అప్‌డేటెడ్ లైఫ్ స్టైల్ ఇదే అనమాట. సో, మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ తాగేస్తున్నాను. చలి ఎలా ఉందంటే చాలా చాలా ఎక్కువుంది. ఫుల్ టు ఫాగ్. సో, కంపల్సరీ హాట్ వాటర్. ఇందులో ఇంకా కొన్ని యాడ్ చేయాలి. లైక్ లెమన్ గానీ, హనీ గానీ. నేను అప్పట్లో వర్కౌట్ చేసినప్పుడు అలా యాడ్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడంతా అంటే శ్రద్ధ లేదు. బట్ అయినా సరే వామ్ వాటర్ కంపల్సరీ. నేను లేచి డోర్ తీసేలోపు ఇంకా శ్రీకాంత్ వాకింగ్ చేసి వచ్చేసారనమాట. సో, నాది ఒక టైం పెట్టుకున్నాను. నాకన్నా ముందైనా వెళ్ళాలి తను, లేదంటే నేను వెళ్ళి వచ్చాకైనా వెళ్ళాలి. సో, నాదంటూ ఇంకా కొంచెం లైటింగ్ వచ్చాక వెళ్తాను నేను. సో, తను చీకటిగా ఉన్నప్పుడైనా వెళ్ళిపోతారనమాట. సో, తనకి నిద్ర పట్టకపోతే ముందే వెళ్తారు. లేదు అంటే నేనొచ్చాక వెళ్తారు. అండ్ జాను చూసారా లేచింది. సో, ఇద్దరం పక్కన లేకపోతే ఖచ్చితంగా ఇంక కంపల్సరీ లెగిసిపోద్ది. సో, లేచిన తర్వాత ఇది తన ఫేవరెట్ డాల్ అయిపోయింది ఈ మధ్య. సో, దాన్ని పట్టుకొని ఇంకా లేచిన వెంటనే దాని దగ్గరికెళ్ళిపోయి ఇంక వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళిపోతుంది. మేముండే ప్లేస్‌లో ఏంటి అంటే చాలా చలి ఎక్కువుంటుంది. ఆఫ్‌కోర్స్ అన్ని ప్లేసెస్‌లో ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే మేముండే దగ్గర ఇదొకటి కొత్త ఇల్లు అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నాము. చుట్టూ ఇల్లులు లేవెక్కువ. అంటే కొంచెం చలి ఎక్కువుంటదనమాట. గ్రీనరీ అది ఎక్కువుంది. సో, ఫుల్‌గా ఫాగుంటది మార్నింగ్. సో, బయటికి వెళ్తే చల్ల గాలి. సో, అందుకే ఇంకా క్యాప్ వేసేస్తున్నాను జానుకి. చూడండి ఎలా ఉంది. ఇది రిషిదనమాట. సో, ఎంత బావుందో అంటే లైక్ అప్పుడు తను సరిగ్గా వేసుకునేది కాదు. బట్ జాను అలా కాదు. ఏది వేసినా సరే నీట్‌గా యాక్సెప్ట్ చేస్తదనమాట. ఇంకా వన్స్ లేచిందంటే ఇంక బయటికి పరిగెడుతది. బయట అసలే చల్లగా ఉంది. అదొక టెన్షన్. మళ్ళీ ఏమైనా ఫీవర్ అది వచ్చినా అది భయం కదా! దాని చిన్న పిల్లకేసి పాకెట్లో నడు. నడు అక్కడికెళ్ళు. గేట్ దగ్గరికి గేట్ దగ్గరికెళ్ళు. అయ్యో! చాకో. చాకో లేదు అందులో ఖాళీ తొక్క. చాకో దొరికేసిందిరోయ్! ఏం లేదది. ఖాళీ ఖాళీ అయిపోయింది. అక్కడ పెట్టు. అయ్యో పాప డమ్ము. నెక్స్ట్ ఇంకా కుకింగ్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగే కుకింగ్ ఫినిష్ చేసేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లైక్ లంచ్‌కి, డిన్నర్‌కి అంతా ప్రిపేర్ చేసేస్తాను. డిన్నర్ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు. బట్ లంచ్‌కైతే మాక్సిమం ఫినిష్ అయిపోద్ది. సో, మార్నింగే తొందరగా అంటే యాక్టివ్‌నెస్ వేరే ఉంటుంది. అందుకు మార్నింగే ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా తొందరగా కుకింగ్ ఫినిష్ చేసేస్తే తర్వాత చాలా ఫ్రీ టైమ్ దొరుకుతుందనమాట. సో, తర్వాత మళ్ళీ ఇంకా కొంతసేపు ఒక 11:30 కంటే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువున్న వెజిటబుల్ కుకింగ్ లైక్ ఏదైనా నాన్ వెజ్ చేయాలంటే అప్పుడు చేస్తాను. కొంచెం తొందరగా అయిపోతుంది కర్రీ అనంటే ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటే చేస్తాను. సో, యాజ్ ఆఫ్ నౌ బొంబాయి చట్నీ చేస్తున్నాను. సో, నార్మల్‌గా ఇడ్లీ, దోసకి వస్తుంది కదా! సో, అలాంటిది చేసేస్తే ఈరోజు, రేపు 2 డేస్ ఏదైనా చట్నీ చేస్తే కంపల్సరీ 2 డేస్ ఉంటుందది. సో, ఆ రోజు అయిపోదు కదా! సో, ఉన్నది ఇద్దరు పిల్లలు అసలు తినరు. సో, కొంచెం చేసినా అది ఎక్కువే అవుతుంది అలా. అండ్ ఆ పక్కన అది అవుతుంది అండ్ ఇటు సైడ్ మీన్‌వైల్ దోసలేసేస్తున్నాను. సో, ఒక టిప్ ఏంటి అంటే లాస్ట్‌కి మనకి దోసల బ్యాటర్ అందరికీ సరిపోదు అనుకుంటే అంటే బ్యాటర్ కొంచెమే ఉంది. బట్ అందరికీ సరిపోదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, ముందు రోజే పెసలుంటాయి గదా! సో, అవి నానబెట్టేసి, సో, మార్నింగ్ అవొక్కటే గ్రైండ్ చేసేసి, ఇందులో మిక్స్ చేసేస్తే ఇంక క్వాంటిటీ అందరికి సరిపోతుంది. లేదు అంటే రాగి పిండి ఉంటుంది కదా! అదైనా మిక్స్ చేస్తాననమాట. సో, అప్పుడు అందరికీ ఒక బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సెపరేట్‌గా ఇంకేం చేయక్కర్లేదు. సో, నేనేదైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తానో మాక్సిమం రిషికి అదే లంచ్‌కుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చి రైస్ కంపల్సరీ తినిపిస్తాను తనకి. స్నాక్స్ డిఫరెంట్‌గా ఏం చేయను. సో, కంపల్సరీ రైసు తర్వాత తను అడిగింది ఏమైనా కావాలంటే చేస్తానంతే.
అండ్ ఇక్కడ ఏబీసీ జ్యూస్ సో ఈ మధ్య తాగడం స్టార్ట్ చేశానులేండి. సో ఇది కొంచెం వామ్ వాటర్లో పెడుతున్నా, అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను, జస్ట్ లైట్ కూలింగ్ తగ్గే వరకు. అండ్ జాను రెడీ చేసేసి నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను. సో జానుకైతే కొంచెం తినిపించాను, చాలా కొంచెం తినిపించిన వెంటనే మార్నింగ్ నుంచి ఏంటి అంటే లేచిన దగ్గర నుంచి వామిట్ చేసేస్తుంది. అంటే చాలా కఫం ఎక్కువైపోయినట్టుంది, ఏం తిన్నా చేసినా కొంచెం ఇలా దోకినట్టు అలా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా ఫుడ్ పెట్టగానే మొత్తం వామిట్ చేసేసింది. సో కొంచెం ఏమంటారు, వెదర్ కూడా బాగాలేదు కదా, ఫాగీగా ఉంది. ఇప్పుడు కూడా 10:30 అవుతుంది టైం ఇప్పుడు. సో కొంచెం అలాగే ఉంది ఒక 1 వీక్ నుంచి. సో మోస్ట్లీ అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. వేడి నీళ్ళు ఇచ్చి ఇంకేమైనా ఫుడ్ హాట్గా పెట్టాలి తనకి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను టిఫిన్ చేసేస్తాను, చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా తనకి తినిపించాను కానీ ఇలా వామిట్ చేసినట్టు అలా చేసింది అనమాట. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో ఇంకా తింటూ ఉన్నాను, ఇంకా తనకి చూసారా మళ్ళీ అలానే అవుతుంది. అంటే ఏం తిన్నా సరే, వాటర్ తాగినా సరే అలానే అవుతుందనమాట. కెమెరా అక్కడే ఉంది కాబట్టి రికార్డ్ అయింది, సో అలా చూపిస్తున్నాను అంతే. సో మళ్ళీ ఇంకా తనకి మొత్తం క్లీన్ చేసి డ్రెస్ చేంజింగ్ అదంతా ఉంటుంది కదా, ఏం ఫుడ్ పెట్టినా తినట్లేదు. ఈ టైంలో ఫోర్స్ కూడా చేయకూడదు. సో తను వాటర్ కావాలంటుంది, కొంచెం వామ్ వాటర్ అలా ఇస్తూ ఉన్నాను అనమాట. అండ్ కొంచెం వామ్ ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం వాటర్ మరగబెట్టి పడదామనిపించింది. సో ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది అనేసి. సో ఇంకా తనకైతే డ్రెస్ చేంజ్ చేస్తున్నా. మార్నింగ్ ఒక 2 డ్రెస్సెస్ అయింది. దెన్ ఇది థర్డ్ వన్, నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్ కూడా నేను రికార్డ్ చేయలేదు కానీ. సో 4 to 5 డ్రెస్సెస్ అట్లా అయిపోయాయి అనమాట ఆ రోజు. అంటే చెప్పాను కదా, ఇంకా క్లీనింగ్ టైంలో తడిచిపోవడం అదంతా ఉంటుంది కదా. సో ఇదంతా అన్ఎక్స్ప్లెయినబుల్, అందరూ ఫేస్ చేస్తారు. బట్ నేనేంటి అంటే నా వీడియోస్లో ఓన్లీ తిరిగేది అది మాత్రమే చూపిస్తాను. మ్యాక్సిమం ఇలా నేను ఫేస్ చేసినవన్నీ చూపించను. మ్యాక్సిమం ఈ ఫీవర్ అదంతా చూపించను. సో ఇప్పుడు ఇంకా అది కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ గుడ్ అండ్ బ్యాడ్ రెండూ తెలియాలి కాబట్టి అలా అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ క్లీనింగ్ అయితే అయింది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత తిన్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో ఈ టైంలో మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇంకా మొత్తం నేనే చేసుకోవాలి. శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఇదంతా చెప్తేనే తెలుస్తుంది, బట్ ఇంకా ఫేస్ చేసే వాళ్ళకి అదంతా చాలా పెద్ద టాస్క్. తర్వాత ఇంకా మామూలుగా యాక్టివ్గానే ఉంది, ఆడుకుంటుంది. సో అంతా బాగానే ఉంది కాబట్టి ఓకే. చూడండి పాపకు స్నానం చేయించడం, కొంచెం డాల్స్ పిచ్చి ఉందన్నమాట జానుకి. అంటే డాల్స్తో బాగానే ఆడుకుంటుంది పట్టుకొని. రిషి అలా ఉండేది కాదు, అంటే డాల్స్ అదంతా పట్టుకొని ఆడడం అదంతా ఉండేది కాదు. సో ఇప్పుడు జానుని అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం డాల్స్కి కొంచెం అలా చూసి కార్టూన్స్ చూస్తుంది కదా, అలా అనమాట. కూర్చోబెడతావు, హెయిర్ బ్యాండ్ ఏది తీసేద్దాం. ఓకే. అయ్యో ఏది పాప, ఏది చూడ దుప్పట్లో ఉండిపోయింది. ఇక్కడ ఉండిపోయింది చూడు బ్లాంకెట్లో, అద్దిగా. సో ఇక్కడ చూసారా, ఇది ఆకు ఎవరైనా గుర్తుపడతారా? మేబీ డైరెక్ట్గా చూస్తే దాని టెక్స్చర్ అండ్ థిక్నెస్ని బట్టి చెప్పేస్తారు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది బిర్యానీ ఆకంట, అంటే డ్రై అయిన తర్వాత మనం షాప్లో కొనుక్కున్నప్పుడు చూడడం తప్ప డైరెక్ట్గా ఇలా చూడలేదు. సో ఏమంటారు, ఆ స్మెల్ అయితే కొంచెం బాగుంది కానీ బిర్యానీ ఆకు స్మెల్ రాలేదు. మేబీ డ్రై అయిన తర్వాత అలా వస్తుంది అంటున్నారు. సో అందుకు ఇంక ఇవి ఎవరో ఇచ్చారనమాట. సో ఇంకా ఇది కొంత డ్రై అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. రిషి జాను హ్యాండ్ చూపించు, హ్యాండ్. ఇక్కడ జాను ఏమైందంటే, జాను హ్యాండ్ కొంచెం సైలెన్సర్ పట్టేసుకోబోయింది, అంటే లైట్గా టచ్ అయింది. ఇంకా మొత్తం అప్లై చేసేసాను ఆయింట్మెంట్. శ్రీకాంత్ వచ్చిన వెంటనే లోపల బైక్ పెట్టారు. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది.
సో, అది చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని నెక్స్ట్ టైమ్ అర్థమైందనమాట. కానీ ఏం అవ్వలేదు. కొంచెం రెడ్డిష్ కూడా అవ్వలేదనమాట. అండ్ ఇక్కడ రిషితో మాట్లాడుతూ ఉన్నాను. చాలా డేస్ నుంచి ఎక్కువ జానుతోనే ఉంటున్నాను గదా! అంటే రిషి స్కూల్‌కెళ్ళిపోతుంది అండ్ పెద్దదయిపోయింది కదా! తనకన్నా కొంచెం. సో, తిరుగుతూ ఉంటది, ఆడుతూ ఉంటది. దగ్గర అస్సలు ఒక్క నిమిషం కూర్చోదు. సో, అప్పుడప్పుడు పిలిచి కూర్చోబెట్టి తనకి చిన్నప్పుడు జరిగినవన్నీ అండ్ తనతో ఎలా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం అనేది కూడా రిమైండ్ చేస్తూ ఉంటాను. సో దట్ తను జానుతో మేము ఎక్కువ క్లోజ్‌గా ఉండడం చూసి తను కూడా ఫీల్ అవ్వకూడదు కదా! సో, ఇద్దరిని అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. అండ్ అది బావుంటుంది కూడా. దెన్ ఇది ఎర్లీ మార్నింగ్. సో, వాకింగ్‌కి వెళ్తూ ఉన్నాను అండ్ జాను లేచిందని వాళ్ళ డ్యాడీ కూడా వెనక్కి తీసుకొచ్చేసారు కార్‌లోని. సో, వాకింగ్ అయిన తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ కార్‌లోని దగ్గరలోనే టీ స్టాల్‌కొచ్చామనమాట. సో, కొంతసేపు జాను అప్పుడే లేచింది కదా! స్వెటర్ కూడా ఏసుకొని రాలేదు. బయట బాగా చల్లగుంది. సో, అలా టీ ఎంజాయ్ చేస్తున్నాము. సో, అండ్ వాకింగ్ ఇదంతా స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడు. ఒక 20 డేస్ అయింది. బట్ కంటిన్యూ చేస్తున్నాను. అదే చాలా గొప్ప విషయం. చాలా బావుంది. పీస్‌ఫుల్ అండ్ రిలాక్స్డ్‌గా. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. ఎలా ఉంది వ్లాగ్ అనేది కామెంట్ చేసి చెప్పండి. సో, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.